Hi friends, welcome to PR Academy. My name is Chanti. I am Arithmetic and Reasoning faculty. So already మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అదేవిధంగా పార్ట్నర్షిప్ అనేది ప్రీవియస్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లు అనేవి చూసుకున్నాం. ఓకేనా, దాంట్లో పరంగానే ఇప్పుడు మనం ఏజెస్ అనే టాపిక్ నుంచి వెరీ ఇంపార్టెంట్ అయిన ఏజెస్ అనే టాపిక్ నుంచి మనం ఆల్రెడీ ఇంతకు ముందులా ఎస్ఎస్సి కానీ లేదా ఆర్ఆర్బి కానీ లేదా ఇలా ఎనీ కాంపిటేటివ్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లు అనేవి మళ్ళీ చూద్దాం. ఓకేనా, సో దాంట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ చూడండి సార్, ఏమి ఇచ్చారంటే ఇక్కడ ప్రస్తుతం రహీం వయసు అతని కుమార్తె సవిత వయసు కంటే 5 రెట్లు ఎక్కువగా ఉందంట. 7 ఏళ్ల తర్వాత రహీం వయసు సవిత కంటే 3 రెట్లు ఉంటుంది. రహీం ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే ఇక్కడ ఇద్దరు డాటర్ అండ్ ఫాదర్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారమ్మా, ఫాదర్ అండ్ డాటర్. సో వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ అనేవి ఏ విధంగా ఇచ్చాడంటే సార్, రహీం యొక్క వయసు కంటే ఆమె కుమార్తె యొక్క వయసుకు 5 రెట్లు ఉందంట. అంటే ఫాదర్ వయసు వచ్చేసి 5 రెట్లు ఉంటే తన కూతురు యొక్క వయసు ఎంత ఉంది సార్ అంటే 1 పార్ట్ అనేది ఉంది. అయితే ఇంకేమన్నాడు సార్ ఇక్కడ అంటే 7 ఏళ్ళ తర్వాత ఒక ఎన్నేండ్లు 7 ఏళ్ళ తర్వాత రహీం వయసు సవిత కంటే 3 రెట్లు ఉన్నాడు అంటే సరే. ఇప్పుడు 7 ఏళ్ళు గడిచిన తర్వాత తన తండ్రి యొక్క వయసు 3 రెట్లు ఉందంట. ఎవరికి? తన కూతురికి. ఈ విధంగా చేయాలి. అయితే రహీం యొక్క ప్రస్తుతం వయసు ఎంత అన్నాడు. ఓకేనా, సో అంటే ఇప్పుడు సార్ ఈ టైప్ ఆఫ్లో మనం ఎలా చేయాలి సార్ అంటే బాగా నువ్వు అబ్జర్వ్ చేయమ్మా. మనం ఇప్పుడు చేసుకునేదంటే డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేస్తున్నాం. ఓకేనా, సో ఎప్పుడైనా సరే మనకి ఏజెస్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ అనేది అంటే ఆప్షన్ టు ఎలిమినేషన్ ఎక్కువగా యూజ్ చేయాలి. ఏజెస్ అనే చాప్టర్ రాగానే ఆప్షన్ త్రూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఇది ఎప్పుడమ్మంటే ప్రస్తుతం రహీం యొక్క వయసు ఎంత? ప్రస్తుతం అంటే ఇదే కదా, సో ప్రెజెంట్ ఇది ఎప్పుడమ్మంటే ఆఫ్టర్ 7 ఇయర్స్ అంటే ఆఫ్టర్ ఇది. మరి ప్రెజెంట్ వచ్చేసి రహీం యొక్క అంటే ఈతను ఎన్ని పార్ట్స్ ఉందాం ఇక్కడ అంటే 5 పార్ట్స్ ఉంది. అంటే 5 పార్ట్స్తో ఏదైతే మన ఆన్సర్ అవుతుందో దాన్నే మన ఆన్సర్గా తీసేసుకోవాలి. లేదనుకుంటే ఇంకెలా చేయొచ్చు సార్ అంటే ఇప్పుడు ఏమన్నాడమ్మా అంటే ప్రెజెంట్కి 7 ఏళ్ళ తర్వాత, ఓకేనా, ప్రస్తుతానికి 7 ఏళ్ళ తర్వాత తన తండ్రి వయసు 3 రెట్లు ఉందంట. అంటే ఇచ్చిన ప్రతి ఏజ్కి కూడా 7 సంవత్సరాలు అనేది యాడ్ చేస్తే, ఓకేనా, సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మంటే 52 అనేది అవుతుంది. మరి ఈ 52 అనేది 3 అనే టేబుల్తో డివిజిబుల్ అవుతుందంటే లేదు, అంటే ఇది ఆన్సర్ కాదు. మరి ఇక్కడ 35 ఉంది సార్, 35/7 అంటే ఎంతమ్మా 42. సో ఈ 3 టేబుల్తో కట్ అవుతుంది కదా, సో ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ ఆప్షన్ 3 చూస్తే ఎంత ఉందమ్మంటే 47. మరి ఈ 47 అనేది 3తో డివిజిబుల్ అవుతుందంటే అవ్వదు, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ చూస్తామా 37, ఈ 37 అనేది 3తో డివిజిబుల్ అవుతుందంటే అవ్వట్లేదు, అంటే ఇది కూడా ఆప్షన్ కాదు. అంటే మన ఆన్సర్ ఏమవడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ 35 ఇయర్స్ అనేది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఆప్షన్ త్రూ ఎలిమినేషన్ అనేది చేసుకున్నాం. మరి ఇప్పుడు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఒకసారి చూద్దామమ్మా. సో ఫాదర్ మరియు డాటర్, సో ఫస్ట్ తన యొక్క తండ్రి వయసు తనకి 5 రెట్లు ఉంది. ఇప్పుడు 7 ఏండ్ల తర్వాత ఇది ప్రెజెంట్ అమ్మా, 7 ఏండ్ల తర్వాత ఆఫ్టర్ 7 ఏండ్ల తర్వాత ఎంత ఉందంటే 3:1 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఎప్పుడైనా ఈ 5:1 3:1 అనేది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్సే ఉండాలి, అంటే కామన్గా ఉండాలన్నమాట. సో అంటే ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 - 1 ఎంతమంటే 0, 5 - 3 ఎంతంటే 2 వచ్చింది. మరి ఇక్కడ 2 ఇక్కడ 0 వచ్చిందంటే 2 పార్ట్స్ ఈక్వల్గా ఉందా? లేదు. సో నువ్వేం చేయాలి ఇప్పుడు ఆ ఈక్వల్గా వచ్చేలా నువ్వు కన్వర్ట్ చేయాలి. మరి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం సార్ అంటే వాడిచ్చిన ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఆ రేషియో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయమ్మా నువ్వు. సో ఏమన్నాడంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నువ్వు తీసుకోమ్మా. ఈ 5కి 1కి డిఫరెన్స్ ఎంత? 4. అదేవిధంగా ఈ 3కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే 2. అర్థమైందా? సో 5 - 1 డిఫరెన్స్ 4,
3కి 1కి డిఫరెన్స్ 2. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఈ వాల్యూ ఏదైతే ఉందో అదేవిధంగా ఇక్కడ ఉండే వాల్యూ ఏదైతే ఉందో పైనుండి వాల్యూ క్రింద వాల్యూతోని ఈ పైనుండి వాల్యూని ఈ క్రింద నిష్పత్తితో గుణించుకొని రాయండి అమ్మా. సో 5 2s ఎంతమ్మా 10, 1 2s ఎంత 2. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఈ రెండింటిని 3 4s ఎంతమ్మా అంటే 12. సో 1 4s ఎంతమ్మా అంటే 4. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడమ్మా ఎంత 2. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా 2. బోత్ ఆర్ ఈక్వల్ వచ్చిందా? సో ఈక్వల్ వచ్చేలా నువ్వు కన్వర్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏమన్నాడు వాడు అంటే ఈ ప్రెజెంట్ అంటే ఈ 2 పార్ట్స్ అనేది ఎన్ని సంవత్సరాల గ్యాప్ అన్నాడు 7 ఏండ్ల తర్వాత అన్నాడు. సో 2 పార్ట్స్ అనేది 7 అయితే 2 పార్ట్స్ అనేది 7 అయితే మరి వాడు ఏమన్నాడు ఇక్కడ రహీం యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే ఈ పార్ట్స్ అనేది ఎంత ఓకేనా. సో 10 పార్ట్స్ అనేది ఏమవుతుంది అని అడిగాడు. ఇది ప్రెజెంటే కదా. సో దీంతో మనకి ఇంకా పని లేదమ్మా ఓకేనా. సో 10 పార్ట్స్ అనేది ఏమవుతుంది సో 10/2 × 7 2 1s 2 5s దట్ ఈక్వల్స్ టు 35 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. మరి ప్రాసెస్ కంటే ముందే మనం నేర్చుకున్నాం ఏమని ఆప్షన్ 2 ఎలిమినేషన్ అనేది ఏ విధంగా చేయాలని. ఆప్షన్ 2 ఎలిమినేషన్ ఏం చేయాలి ఇచ్చిన ఏదైతే ఉందో పార్ట్స్ ఫస్ట్ 5 రెట్లు అన్నాడు కాబట్టి 5తో ఫస్ట్ చెక్ చేస్తే అన్ని ఆప్షన్లు కూడా 5తో అవుతున్నాయి. తర్వాత ఏమన్నాడు 7 ఏండ్ల తర్వాత అన్నాడు అంటే ఇచ్చిన ఆప్షన్లకి 7 కలిపితే ఎంత వస్తుందో ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. 3తో ఎందుకు డివిజిబుల్ అవ్వాలి అంటే సార్ ఇక్కడ మనకి ఇక్కడ 3 రెట్లు అన్నాడు కాబట్టి 3తో అనేది డివిజిబుల్ అవుతూ ఉండాలి ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. ప్రస్తుతం తల్లి వయసు మరియు కుమార్తె వయసుల యొక్క నిష్పత్తి 7:1. మదర్ అండ్ డాటర్ యొక్క నిష్పత్తి ఇచ్చాడు ఎంతమ్మా 7:1. 5 సంవత్సరాల తర్వాత నిష్పత్తి 4:1 అవుతుంది. ఎప్పుడు 5 ఏండ్ల తర్వాత 4:1. వారి ప్రస్తుత వయసుల్లో తేడా ఎంత అని అడిగాడు. మరి ఇప్పుడే మీకు చెప్పాను ఏమని డిఫరెన్స్ ఎంత అంటే 0 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 3 ఉంది. మరి 2 ఈక్వల్ ఉందా లేదు. సో నువ్వేం చేయాలి మరి రెండింటిని ఈక్వల్ నువ్వు చేయాలి. సో ఏ విధంగా ఈక్వల్ చేస్తాం సార్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా 6. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 3. నువ్వేం చేయాలి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రేషియో డైరెక్ట్ రాయాలి. అంటే 7 3s ఎంతమ్మా 21 ఈస్ట్. సో 1 3s 3. నెక్స్ట్ 6 4s 24 ఈస్ట్. 6 1s 6. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత 3. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా 3. అంటే బోత్ ఆర్ ఈక్వల్ వచ్చాయా లేదా రెండు వైపులో కూడా 3 అనే నెంబర్ అనేది ఈక్వల్గా వచ్చింది. సో ఇప్పుడు ఏమన్నాడు వాడు ఇక్కడ 5 ఏళ్ళ తర్వాత ఓకేనా 5 ఏళ్ళ తర్వాత అన్నాడు. అంటే 3 పార్ట్స్ అనేది 5 సంవత్సరాలు అయితే 3 పార్ట్లు అనేది 5 సంవత్సరాలు అయితే మరి ఇప్పుడు ఏం అడిగాడు సార్ అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుత వయసుల నిష్పత్తి. ప్రస్తుతం ఇదే కదమ్మా ప్రెజెంట్ ఇదే కదా ఫస్ట్ ఏది రాసుకున్నాం అదే ప్రెజెంట్ ఓకే. సో ప్రెజెంట్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 18 పార్ట్స్ ఉంది. సో 18 పార్ట్స్ ఎంత అవుతుందని అడిగాడు ఇక్కడ. సో 18/3 × 5 3 1s 3 6s దట్ ఈక్వల్స్ టు 30 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఆర్ఆర్బి కానీ గ్రూప్ డిలో కానీ ఇంతకు ముందు మీరు చూసుకునే ఉంటారు ఓకేనా. సో అలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఏ వచ్చినా సరే మీరు చాలా ఈజీగానే చేయాలి ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూస్తే మరి దీన్ని ఒకవేళ ఆప్షన్ 3 ఎలా చేస్తాం సార్ అని అడగొచ్చు. నువ్వు ఆప్షన్ 2 చేసి నా కామెంట్లో ఆ సొల్యూషన్ అనేది చెప్పమ్మా ఒకసారి ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఏ మరి బీలు యొక్క ప్రస్తుత వయసులు 7:8. ఏ మరి బీలు ప్రస్తుతం 7:8లో ఉంది. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:9గా ఉంది. చూడమ్మ ఇక్కడ ఏ మరి బీలు యొక్క ప్రస్తుతం 7:8 ప్రెజెంట్.
ఇప్పటి నుంచి 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:9గా ఉంది. సి యొక్క ప్రస్తుత వయసు ఏ వయసు కంటే 10 సంవత్సరాలు ఎక్కువ ఉంటే అప్పుడు సి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇచ్చిన రేషియోలు మాత్రం ఏ మరియు బికి మాత్రమే సంబంధించి ఇచ్చాడు, కానీ ఏం అడుగుతా ఉన్నాడు ఇక్కడ, సి అనే పర్సన్ యొక్క వయసు ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో నువ్వేం చేయాలి సార్ అంటే ఇక్కడ, సో ఫస్ట్ ఏ మరియు బిల్ యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చాడు, 7:8. అండ్ 6 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చాడు రేషియో, 8:9. ఇప్పుడు ఈ రెండింటి యొక్క గ్యాప్ ఎంతమంటే 1 పార్ట్, ఈ రెండింటి గ్యాప్ ఎంతమంటే 1 పార్ట్. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి నువ్వు మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఓకేనా? సో ఏమి ఇచ్చాడు అక్కడ మరి, 1 పార్ట్ అనేది 6 ఇయర్స్, 1 పార్ట్ అనేది 6 ఇయర్స్ అయితే మరి ఇక్కడ ఏమడిగాడు మనకి, సి యొక్క అడిగాడు. అంటే ప్రస్తుతం ఏతో పోల్చాడు కదా, ఏతో పోల్చుకుంటే అప్పుడు ఏ యొక్క వయసు ఎంత అవుతుంది అన్నాడు. 1 పార్ట్ అనేది 6 అయితే ప్రజెంట్ ఏ యొక్క వయసు ఎంతమ్మా, 7 పార్ట్స్. సో 7/1 × 6 దట్ ఈక్వల్స్ టు 42 ఇయర్స్. ఓకేనా? ఆప్షన్లో వెళ్ళి వెతుకుతావు, అది ఉండదు ఆన్సర్. ఎందుకు ఉండదు సార్ అంటే మనకు అడిగింది ఏ యొక్క ఆన్సర్ అడగలేదు, ఎవరిది అడిగాడు అక్కడ, సి యొక్క వయసు ఎంత అని అడిగాడు అక్కడ. సో ఏం చేయాలి సార్, ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ప్రస్తుత ఏ వయస్సు కంటే 10 సంవత్సరాలు ఎక్కువ ఎవరిది, సి అనే వ్యక్తిది. మరి ఏ యొక్క వయసు ఎంత వచ్చింది ఇక్కడ నీకు, 42 అనే ఇయర్స్ వచ్చింది. మరి ఏ కంటే 10 సంవత్సరాలు ఎవరు ఎక్కువ, సి అనే వ్యక్తిది ఎక్కువ. సో మరి సి ఏమవుతుందమ్మా, ఏ అనే వ్యక్తి 42 సంవత్సరాలు అయితే దీనికి ఒక 10 ఇయర్స్ వాడికంటే పెద్ద అయితే ఎంత అవుతుంది ఆన్సర్, 52 ఇయర్స్ అనేది సి యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. తండ్రి మరియు కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి వ్యత్యాసం అంట 15 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసు కంటే 2 వారి ప్రస్తుత వయసులు కొనుగొనండి అన్నాడు. ఓకేనా? చూడండి అమ్మ, ఇక్కడ ఫాదర్ అండ్ సన్ ఇచ్చాడు. ఫాదర్ అండ్ సన్, తండ్రి మరియు కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి వ్యత్యాసం ఇచ్చాడు ఎంత, 15 ఇయర్స్ అంట. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు ఉంది. ఎప్పుడు, 5 సంవత్సరాల క్రితము. అంటే 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి వాడి రేషియో ఎంతమ్మా, 2:1. ఇది ఎప్పుడు, 5 ఇయర్స్ బ్యాక్. సో డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా 5 ఇయర్స్ తర్వాత అయినా లేదా 5 ఇయర్స్ బిఫోర్ అయినా లేదా ప్రెజెంట్ అయినా సరే డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటుందా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు, నా తండ్రి వయసు 50 సంవత్సరాలు. మరి మా ఇద్దరి మధ్య వయసు డిఫరెన్స్ ఎంత అంటే 30 సంవత్సరాలు. ఒక 5 సంవత్సరాల తర్వాత నా వయసు ఎంత అవుతుంది, 25 ఇయర్స్ అవుతుంది. మరి మా తండ్రి వయసు గారు ఎంత వయసు అవుతుందంటే 55 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మా ఇద్దరి మధ్య వయసు ఎంత డిఫరెన్స్ అంటే 30 సంవత్సరాలే. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా లేదా ఎన్ని సంవత్సరాల క్రితం అయినా సరే వయసుల మధ్య భేదం ఎప్పుడూ కూడా సమానంగానే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ 5 సంవత్సరాల క్రితం ఎప్పుడు అన్నాడు, 2:1 అంట. అంటే 1 పార్ట్ అనేది డిఫరెన్స్ వాడే ఇచ్చేసాడు ఎంతని, 15 ఇయర్స్ అంట. సో మరి 5 సంవత్సరాల క్రితం ఇతని వయసు ఎంత అవుతుందమ్మంటే 2 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా, 30 ఇయర్స్ అవుతుంది. మరి కొడుకు వయసు ఎంత అవుతుందంటే 15 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు ఇది, బిఫోర్ అంటే 5 సంవత్సరాల క్రితము. మరి ప్రెజెంట్కి రావాలి అంటే 5 సంవత్సరాల క్రితం నా వయసు 20 సంవత్సరాలు, ఇప్పుడు నా వయసు ఎంత సార్ అంటే 25 సంవత్సరాలు అని చెప్తావు కదా. అదేవిధంగా 5 సంవత్సరాల క్రితం నా తండ్రి వయసు 30, మరి ఇప్పుడు 5 సంవత్సరాలకి ఏమవుతుందంటే 35 సంవత్సరాలు అనేది మా తండ్రి గారి వయసు. అదే మరి నా వయసు 5 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాలు అయితే ప్రజెంట్ నా వయసు ఎంత సార్ అంటే 20 సంవత్సరాలు. అంటే అతని యొక్క తండ్రి వయసు 35 సంవత్సరాలు, వాడి వయసు 20 సంవత్సరాలు. అంటే ఆన్సర్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్ని కూడా చాలా నీట్గా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు మనకి ఆల్రెడీ ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ అడుగుతూనే ఉన్నాడు. ఓకేనా? ఏ మరి బిలో ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి 3:5. 5 ఏళ్ళ తర్వాత వారి వయసుల నిష్పత్తి 13:20. అప్పుడు బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు.
మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయమా, ప్రస్తుత వయసు ఎవరిది ఇచ్చాడు ఇక్కడ, బిది, అంటే 5 పార్ట్స్, అదేనా. 5 పార్ట్స్ ఎంత, ఫస్ట్ ఈ 32 అనేది 5 అవుతుందా, అవ్వదు. మరి 30 అవుతుంది, అదేవిధంగా 35 కూడా అవుతుంది, 40 కూడా ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఒరిజినల్గా ఆన్సర్ ఏం కనిపెట్టాలి. ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చాడు, 5 ఏండ్ల తర్వాత వారి వయసు ఎంతమ్మా, 20 పార్ట్స్. సో అంటే ఇది ఇచ్చింది ఎప్పుడు, 5 ఏళ్ళ తర్వాత అన్నాడు, అంటే 35 ఇయర్స్ ఉంది ఇక్కడ ప్రెజెంట్, ఓకేనా. ప్రెజెంట్ వయసు 35 అయితే 5 ఏండ్ల తర్వాత ఎంత అవుతుందమ్మంటే ఇది 40 ఇయర్స్ అవుతుంది. ఈ 40 అనేది 20తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది, కాబట్టి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఆప్షన్ 3 తీసుకుంటే 5 ఏండ్ల తర్వాత అన్నాడు, అంటే 35 అవుతుంది. ఈ 35 అనేది 20తో డివిజిబుల్ అవుతుంది అంటే అవ్వట్లేదు, అంటే ఇది ఆన్సర్ కాదు. అదేవిధంగా 40 ఉంది, 40 అనేది ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అంటే 45 అవుతుంది. ఈ 45 అనేది 20తో డివిజిబుల్ అవుతుందంటే అవ్వట్లేదు, అంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మంటే ఇక్కడ 35 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. మనం ఎంత టైంలో చేస్తున్నాం సార్ ఇది అంటే మహా అయితే 20 సెకండ్స్లో మన ఆన్సర్ అనేది అయిపోతుంది, ఓకేనా. సో అంటే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ మనకి అడిగేటప్పుడు మన మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకునే మనకి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. తెలియక ఏం చేస్తారంటే ఒక సమ్మని ఎక్స్ అనుకొని లేదా వై అనుకొని గట్రా మనం సమ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సో ఇలా చేసుకొని పోతే నువ్వు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయలేవు. మనకి ఎందుకంటే మనకిచ్చేది కేవలం 90 మినిట్స్లో 100 క్వశ్చన్లు మనం కంప్లీట్ చేయాలి. సో ఇలాంటప్పుడు ఏంటంటే నువ్వు ఇలా సమ్ 4 మార్క్స్ క్వశ్చన్లా నువ్వు చేసుకొని కూర్చుంటే నీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ నీకంటే బిఫోరే ఆల్రెడీ ఇంకొక వ్యక్తి అనేది నువ్వు ఒక సమ్ చేసేసరికి వాడు ఏం చేస్తాడంటే ఒక 4-5 సమ్స్ అనేది కంప్లీట్ చేసుకుని పోతూ ఉంటాడు. నువ్వు ఈ 90 మినిట్స్ కంప్లీట్ అయినప్పటికీ మా అయితే ఒక 60 to 65 క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేస్తావు. మరి వాడేం చేస్తాడంటే 90 మినిట్స్లో 80 to 90 బిట్స్ అనేవి అటెంప్ట్ చేస్తాడు, ఓకేనా. అంటే వాడికి నీకు ఉండే డిఫరెన్స్ అదే. వాడు ఎలా తొందరగా ఆన్సర్ చేయాలని అబ్జర్వ్ చేస్తాడు, నువ్వు నాకు వచ్చింది కదా సొల్యూషన్ నేను కనిపెడతాను అనేసి ఎగ్జామ్లో వెళ్ళి కూర్చొని కనిపెడతా ఉంటావు. సో ఓకేనా. సో ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. ఏజెస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా ఈజీగా మన ఆన్సర్లు అనేవి చేయొచ్చు. మరి ఇప్పుడు సొల్యూషన్లో చేస్తే ఏమవుతుంది, ఏ మరి బీలు ప్రజెంట్ ఎంతమ్మంటే 3:5 ఉంది. ప్రజెంట్ ఎంత, 3:5. అయితే 5 ఏండ్ల తర్వాత వాళ్ళ నిష్పత్తి 13:20. 13:20. ఇప్పుడు ఏం చెప్పాము మీకు, వీరి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో చూడమని చెప్పాము. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమంటే 10 ఉంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంతమంటే 15 ఉంది. 2 ఈక్వల్ ఉన్నాయా, లేవు. సో నువ్వేం చేయాలి మరి, ఇప్పుడు 2 ఈక్వల్ వచ్చేలా మార్చేసుకోవాలి. ఏ విధంగా మార్చాలి సార్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమంటే 2, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమంటే 7. సో ఏం చేయాలి, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. నువ్వు ఏవైతే రాసుకున్నావో ఆ నెంబర్లే నువ్వు మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 3 7s 21 5 7s 35. నెక్స్ట్ 13 2s 26 22s 40. ఇప్పుడు డిఫరెన్స్ చూడమ్మా 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా 5. బోత్ ఆర్ ఈక్వల్ అయినా. సో ఏం చేయాలి మరి, ఇప్పుడు 5 పార్ట్స్ అనేది వాడు ఇచ్చేసాడు. ఏమని 5 ఏండ్ల తర్వాత అన్నాడు, అంటే 5 సంవత్సరాల తర్వాత, అంటే 5 పార్ట్లు అనేది 5 అయితే మరి వాడికి కావాల్సింది ఎవరిదమ్మా, బి యొక్క ప్రస్తుత వయసు ఎంత, అంటే 35 పార్ట్లు ఎంత అని అడుగుతా ఉన్నాడు వాడు. సో 35 పార్ట్స్ ఈజ్ వాట్, సో 35/5 × 5. ఈ 5కి 5కి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 35. సో మరి ఆన్సర్ ఏమవుతుందమ్మంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. సో మీకు అందుకనే ఫస్ట్ నేను సొల్యూషన్ అనేది ఇచ్చినాక ఆ తర్వాతనే షార్ట్ కట్ అనేది కూడా చెప్పేసుకుంటున్నాం. సో ఇలాంటి కంటెంట్ అంటే కూడా మన పిఆర్ అకాడమీ యాప్లో మనకి అవైలబుల్గా ఉంది, ఓకేనా. సో మన పిఆర్ అకాడమీ కోర్స్ ఏ విధంగా ఉందంటే లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ అనేవి అండ్ 1 lakh బిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎన్సీఆర్టీ చాప్టర్ వైజ్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్,
అదేవిధంగా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మీకు ఎవరు ఇవ్వనటువంటి పీవైక్యూ క్వశ్చన్లు కూడా మీకు అవైలబుల్గానే ఉన్నాయి. 6th నుంచి 10th వరకు అయినటువంటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ప్రాబ్లమెటిక్స్ కూడా మీకు మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, దాంట్లో పరంగానే ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కూడా మా కోర్స్ అనేవి మీకు అవైలబుల్గానే ఉన్నాయి. సో మీకు నచ్చిన కోర్సుని మీరు పర్చేస్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడమ్మా. 8 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయసుల నిష్పత్తి 5:4. ఏమీలు నిష్పత్తి 5:4. ప్రస్తుతం వారి వయసులు 6:5. అయితే 7 సంవత్సరాల తర్వాత ఏ మరియు బిల వయసుల మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ రేషియోలో ఏ విధంగా ఇచ్చాడనే మనం అబ్జర్వ్ చేయాలి. ఇది 8 సంవత్సరాల క్రితం అన్నాడు, ఇది ప్రెజెంట్ అన్నాడు. అంటే ఒకవేళ తర్వాత అనేది ఇస్తే మనకి 7 అనేది అవసరం పడేది, కానీ ఇప్పుడు బిఫోర్ ఇచ్చాడు అండ్ ప్రెజెంట్ వరకు ఆగిపోయాడు కాబట్టి ఆ 7తో మనకు అవసరం లేకుండా లేదు. ఓకేనా, సో మరి ఇక్కడ చూస్తే ఒక పార్ట్ ఉంది, ఇక్కడ కూడా ఒక పార్టే ఉంది. అంటే ఒక పార్ట్ అనేది 8 సంవత్సరాలు అయితే 6 పార్ట్లు ఎంత సార్ అంటే ఇది 48 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎంత సార్ అంటే 30. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్లో వచ్చేసి ఏ మరియు బిలు 48 సంవత్సరాలు ఒకటిది, ఇంకొకటిది 30 సంవత్సరాలు. మరి మనకు అడిగింది ఏంటి, ఇద్దరిది కూడా 7 ఏళ్ళ తర్వాత వయసులు మొత్తం ఎంత అని అడిగాడు. వీడిని +7 చేసుకోవాలి, వీడిని కూడా +7. సో 55 అవుతుంది +40 +7 అంటే ఎంత 47 అవుతుంది. మరి మనకు కావాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి కదా. సో 55 + 47 దట్ ఈక్వల్స్ టు 102 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా, సో మరి ఇలా కాకుండా మరి ఆప్షన్ 2 ఏ విధంగా చేస్తాం సార్ అంటే ఒకసారి చూడండి. సో ప్రజెంటే కదా మనకి ఇచ్చింది. సో ప్రజెంట్ ఏజ్లు కావాలి అంటే మరి ఎప్పుడు ఇచ్చాడు, మనకి 7 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అంటే మరి ప్రజెంట్గా రావాలంటే ఏం చేయాలి, ఆ ఇచ్చిన ఏజ్ అనేది బ్యాక్ తీయాలి, అంటే తీసేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 80 ఉంది, 80లో నుంచి 14 తీసేసాం అనుకో ఎంత వస్తుంది అంటే 66. ఈ 66 అనేది 6:11తో డివిజిబుల్ అవుతుందా లేదా, అవుతుంది. సో ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ 2 112లో నుంచి 14 తీసేస్తే ఎంత అంటే 98. ఇది 11తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అదేవిధంగా ఇక్కడ 14 తీసేస్తే 86 వస్తుంది, అంటే ఇది కూడా 11తో డివిజిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ 14 తీసేస్తే 88 వస్తుంది, అంటే ఇదే ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 2 ఎలిమినేట్ అయ్యే 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్, 8 సంవత్సరాల క్రితం కూడా మనకు అక్కడ ఉంది అక్కడ. సో 5:4 అని అంటే 8 ఇక్కడ ఎంత ఉంది 66 వచ్చింది, ఇక్కడ 88. ఇప్పుడు 8 ఏళ్ళ క్రితంకి వెళ్దాం. ఇక్కడ క్రితం తీసేస్తే ఎంత వస్తుంది అంటే 58. ఓకేనా, ఈ 58 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా లేదు, అంటే ఇది కాదు ఆప్షన్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం, 88 ఉంది, 88ని ఏం చేయాలి మరి, ఇక్కడ నువ్వు 8 సంవత్సరాల క్రితం కదా 16 104 అంటే 9తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 2గా తీసేసుకో, సారీ ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇలా ఆప్షన్ 2 ఎలిమినేషన్ చేసినప్పుడు ఒకవేళ 2 ఆప్షన్లు ఉంటే నెక్స్ట్ రేషియోకి వెళ్ళాలి. ఓకేనా, లేదు ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేసేయాలి. నెక్స్ట్ వన్ చూడండి. తల్లి తన కూతురుతో 7 ఏళ్ల క్రితం నా వయసు మీ వయసు కంటే 7 రెట్లు. మదర్ అండ్ డాటర్ 7 ఏళ్ల క్రితం అంట. ఓకేనా, 7 ఏళ్ల క్రితం 7 రెట్లు ఉందంట ఎవరికి, తన కూతురు కంటే. అలాగే ఇప్పుడు 3 సంవత్సరాల నుండి నేను మీ వయసు కంటే 3 రెట్లు పెరుగుతాను. అంటే ప్రజెంట్ నుంచి 3 ఏళ్ల తర్వాత 3 రెట్లు ఉంటుందంట. ఇప్పుడు చూడమ్మా, ప్రజెంట్ ఇవ్వలే, బిఫోర్ ఇచ్చాడు అండ్ ఆఫ్టర్ ఇచ్చాడు. అయితే తల్లి మరియు కూతురు యొక్క ప్రస్తుత వయసులో ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్. మరి ప్రెజెంట్ ఉందా అంటే ఇవ్వాల. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్నే ఫైండ్ చేయాలి. ఏ విధంగా చేయాలి సార్ అంటే అప్పుడు కూడా ఏం చేయాలి, నువ్వు రేషియోనే ఫైండ్ చేయాలా. ఓకేనా, సో రేషియో మరి ఇక్కడ చూస్తే 0 ఉంది, ఇక్కడ 4 ఉంది. నువ్వేం చేయాలి, ఇప్పుడు రేషియో ఈక్వల్ చేయాలి కాబట్టి. సో మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మంటే
డిఫరెన్స్ ఎంత 6, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 2. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 2 జా 14:2. మరి ఇక్కడ 18:6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 4, ఇక్కడ ఆల్సో 4. సో ఏం చేయాలి ఇప్పుడు 4 పార్ట్స్ అనేది చూడమ్మా. ఇక్కడ 7 ఏండ్ల క్రితం ఇచ్చాడు, 3 ఏండ్ల తర్వాత అన్నాడు. క్రితము అండ్ తర్వాత అనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎడిషన్ చేయమ్మా. లేదు ఆఫ్టర్ ఇస్తే మైనస్ చేయమ్మా. బిఫోర్ అండ్ బిఫోర్ ఇస్తే మైనస్ చేయమ్మా. లేదా ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఇస్తే ఎడిషన్ చేయమ్మా. అర్థమైందా? రెండు వేరు వేరు టైప్ ఆఫ్ ఇస్తే అంటే క్రితము తర్వాత అని ఇస్తే ఎడిషన్ చేయి, లేదా రెండు క్రితాలే ఇస్తే మైనస్ చేయి, లేదా రెండు తర్వాతని ఇచ్చినా మైనస్ చేయి. సో మరి ఇక్కడ ఏమన్నాడు, ఒకటి క్రితము ఒకటి తర్వాత అన్నాడు కాబట్టి 4 పార్ట్స్ అనేది ఎంత అవుతుందంటే, ఒకటి 7 ఏండ్ల క్రితము 3 ఏండ్ల తర్వాత అంటే 10 ఇయర్స్ అవుతుంది. మరి 18 ఎంత అవుతుంది అని ఫస్ట్ ఫైండ్ చేయి. సో 18/4 × 10, 2 2s 2 5s 2 1s 2 9s దట్ ఈక్వల్స్ టు 45 ఇయర్స్. ఎవరిది? తల్లిది. మరి కూతురుది ఎంత అవుతుంది సార్ అంటే 9 పార్ట్స్ అంటే 6 పార్ట్స్ ఎంత అవుతుంది ఇప్పుడు ఫైండ్ చేయి. అంటే 4 పార్ట్స్ అనేది 10 అయితే 6 పార్ట్స్ అనేది ఏమవుతుంది? సో 6/4 × 10, 2 2s 2 5s 2 1s 2 3s దట్ ఈక్వల్స్ టు 15 ఇయర్స్. అంటే తల్లిది 45 ఇయర్స్, తన కూతురుది 15 సంవత్సరాలు అంట. ఆన్సర్ పెట్టేస్తాం వెళ్ళి. ఇది ఎప్పుడమ్మంటే తర్వాత. మరి నాకు కావాల్సింది ఏంటి? ప్రజెంట్ వారి వయసులో ఎంత అని అడిగాడు. ఓకేనా? ఎప్పుడు నువ్వు ఫైండ్ చేసావు? ఇది 3 ఏండ్ల తర్వాత ఫైండ్ చేసావు. పెట్టేసి ఆప్షన్ 1 అని పెట్టేసి వచ్చేస్తావు. కానీ ఆన్సర్ రైట్ అవుతుందంటే లేదు. మన ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సీలు కానీ ఏం చేస్తారంటే చాలామంది ఇలాంటివి చాలా సిల్లీ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సంబంధం చేసేసి ఆన్సర్ పెట్టేటప్పుడు తప్పు పెట్టేసి వస్తూ ఉంటారు. సో ఎందుకంటే సార్ ఇక్కడ మనకు అడిగింది ప్రస్తుతం వారి వయసులో ఎంత అని అడిగాడు. నువ్వు కట్టింది ఏంటి? 3 ఏండ్ల తర్వాత కట్టావు. మరి ప్రజెంట్కి కావాలంటే ప్రజెంట్ మదర్ వయసు ఎంత? 3 ఇయర్స్ తర్వాత. మరి డాటర్ ఎంత అంటే 15 ఇయర్స్. మరి ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి? 3 సంవత్సరాలు తీసేసేయాలి. అంటే 42 అవుతుంది, 12 అవుతుంది. 42 మరియు 12 అనే ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 3లో ఉంది. అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో సంబంధం చేసేసి లాస్ట్లో ఆన్సర్ పెట్టేటప్పుడు మాత్రం మిస్టేక్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కొంచెం చూడండి. 10 సంవత్సరాల క్రితం రామ్ మరియు రహీం నిష్పత్తి 1:3. 5 ఏండ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:3. అయితే ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడు ఇక్కడ. సో రామ్ మరియు రహీం, సో వాళ్ళ రేషియో 10 సంవత్సరాల క్రితం ఇచ్చాడమ్మా. ఎంత? 1:3. అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఎంత? 2:3. మరి ప్రజెంట్ తెలుసా అంటే తెలియదు. నువ్వు ఫైండ్ చేద్దాం తర్వాత. సో మరి ఈక్వల్గా ఉన్నాయా రెండు అంటే లేవు. సో నువ్వు ఈక్వల్ చేయాలి కదా. ఎంతమ్మా అంటే ఇక్కడ 2, ఇక్కడ 1. సో రేషియో నువ్వు రాయమ్మా. సో 1:3, అదేవిధంగా 4:6. ఇప్పుడు డిఫరెన్స్ చూడు, 3 ఉంది, ఇక్కడ కూడా 3. అంటే 3 పార్ట్స్ అనేది ఎంతమ్మా అంటే 15. ఎందుకు సార్ 15 రాసాము అంటే ఇక్కడ చూడు 10 సంవత్సరాల క్రితం అన్నాడు, అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. బిఫోర్నే చెప్పుకున్నాం. క్రితం అండ్ తర్వాత అంటే రెండు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి కదా. సో అందుకని ఎడిషన్ చేసాం. మరి 1 పార్ట్ ఏమవుతుంది ఫస్ట్? సో 1/3 × 15. సో 5. అంటే ఫస్ట్ పర్సన్ ఎంతమంటే ఇడిది 5 ఇయర్స్ అవుతుంది, వీడిది 5 ఇయర్స్. మరి వీడి ఎంతమంటే 15 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు ఇది 10 ఏండ్ల క్రిందట. మరి ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి నువ్వు? ఆ 10 సంవత్సరాలు అనేవి ఎడిషన్ చేయాలి. అంటే రామ్ అండ్ రహీం, వీడిది 10 ఏండ్ల క్రితం 5 సంవత్సరాలు, వీడిది 15 సంవత్సరాలు. మరి 10 ఏళ్ళ ఇప్పుడు క్రితానికి ప్రజెంట్కి రావాలంటే ఏం చేయాలి? +10 + 10. అంటే ఇద్దరిది ఎంత అవుతుందామంటే ఇక్కడ వీడిది 15 ఇయర్స్ అవుతుంది, వీడిది 25 ఇయర్స్ అవుతుంది. రేషియో అడిగాడు కాబట్టి 5 3 =
5 5 అంటే 3:5 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 2లో ఉంది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇద్దరు సోదరులు ప్రస్తుత వయసుల నిష్పత్తి 1:2. ప్రెజెంట్ 5 సంవత్సరాల క్రితం నిష్పత్తి 1:3. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఓకేనా. సో ఇక్కడ అడిగింది ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత అడిగాడు కాబట్టి అది పక్కన పెడదాం కాదు, అది మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఇద్దరు వయసులు ప్రెజెంట్ ఇచ్చేసాడు. ఎంతమ్మా అంటే 1:2. 5 సంవత్సరాల క్రితం ఎంత? 1:3. ప్రెజెంట్ అంటే క్రితం ఇచ్చాడు కదా, సో దీంతోనే మనం చేసేద్దాం. సో రైట్, క్రితం అన్నాడు కాబట్టి పైకి రాసేసుకుందాం 1:3 బిఫోర్. సో డిఫరెన్స్ ఎంతమ్మంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత అమ్మంటే 0. సో ఏం చేయాలి, నువ్వు కన్వర్ట్ చేయాలి ఇప్పుడు. సో రేషియోస్లో అంటే చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1. ఇప్పుడు ఫైనల్ రేషియో 1:3. ఇక్కడ ఫైనల్ రేషియో 2:4. ఇప్పుడు డిఫరెన్స్ ఎంతమంటే 1. ఇక్కడ డిఫరెన్స్ కూడా 1. సో 1 పార్ట్ అనేది ఎంత అంటే వాడు ఇచ్చేసాడు అక్కడ ఎంత? 5 సంవత్సరాలు. మరి ప్రెజెంట్ ఎంతమంటే 2 పార్ట్స్ ఎంత? 10 ఇయర్స్. అదేవిధంగా ఇంకో పర్సన్ది 4/1 × 5 దట్ ఈక్వల్స్ టు 20 ఇయర్స్. ఇది ఇప్పుడు ప్రెజెంట్. బట్ మనకు అడిగింది ఏంటి? 5 ఏళ్ళ తర్వాత వారి వయసు నిష్పత్తి ఎంత అంటే ప్రెజెంట్ వీడి వయసు 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అంటే 15 ఇయర్స్. వీడికి ఇంకొక 5 కలిపితే ఎంతమంటే 25 ఇయర్స్. అంటే 5 3s 5 5s అంటే ఏమొచ్చింది ఇక్కడ 3:5 అనేది మన యొక్క ఆన్సర్. ఎన్నో ఆప్షన్ ఉందమ్మా? ఆప్షన్ 3లో ఉంచుడు. ఇక్కడ 3:5. అర్థమైందా ఎలా ఏ విధంగా చేస్తున్నామని? అర్థం కాకపోతే 1కు 2 సార్లు మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనకు ఆల్రెడీ మనకి ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సీలో కానీ అడుగుతూ ఉంటాడు, అదేవిధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ క్వశ్చన్ మీరు మిస్టేక్ చేశారు సార్ అంటే మీరు మా కామెంట్లో కంపల్సరీగా తెలియజేస్తూ ఉండండి. అప్పుడే మాకు కూడా ఇంకా చేయాలి అనేసి మాకు బూస్టింగ్ వస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ మరియు బి వయసుల నిష్పత్తి 3:4. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 5:7. ఇప్పటి నుంచి 4 సంవత్సరాల ఏ మరియు బిల వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఏ మరియు బిలో ఏజెస్ ఇచ్చేసాడు ఎంత? 3:4. వారి వయసుల నిష్పత్తి 4 సంవత్సరాల క్రితం ఇచ్చాడు ఈసారి. అంటే ఇక్కడ 3:4 క్రితం అన్నాడు కాబట్టి బ్యాక్కి వెళ్దాం. ఎంతమ్మా అంటే 5:7. డిఫరెన్స్ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. సో నువ్వేం చేయాలి? కామన్ ఈక్వల్గా రాయాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1. సో ఫైనల్ రేషియో ఏమొస్తుందంటే 5:7. ఇక్కడ ఫైనల్ రేషియో 6:8. ఇప్పుడు డిఫరెన్స్ 1 పార్ట్. సో 1 పార్ట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడమంటే 4 సంవత్సరాలు. మరి 5 ఏళ్ళు లేదా ప్రెజెంట్ ఎంతమంటే 6 పార్ట్స్ ఎంత అండ్ 8 పార్ట్స్ ఎంత? సో 24 and 32. 24 and 32. మరి ఏమన్నాడు ఇక్కడ? 4 సంవత్సరాల తర్వాత అని అడిగాడు, ఇప్పటి నుంచి. ఓకేనా. సో మరి ఇక్కడ వీడిది ఎంత అంటే 24 + 4, వీడిది 4 + 4 అంటే 28 అవుతుంది, వీడిది 36 అవుతుంది. సో 4 7s 4 9s అంటే 7:9 అనేది వాడి యొక్క ఆన్సర్. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ విధంగా చేస్తున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయమ్మా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడు. సో ఇలాంటి కంటెంట్ అంతా కూడా పిఆర్ అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఎలా అంటే సార్ అది ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి, అదేవిధంగా ఆర్పిఎఫ్ అండ్ జేఈ, ఏఎల్పి, ఆర్ఆర్బి టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1లో కూడా మనకి ఆల్రెడీ మన కోర్సులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా కాకుండా ఎన్సీఆర్టీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది మనకి యాప్లో అవైలబుల్గా ఉంది. దాని యొక్క అమౌంట్ ఎంత అంటే కేవలం 299 రూపాయలకే మనం అందిస్తూ ఉన్నాం.
ఇది 90 డేస్తో మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకు కామెంట్లో కానీ లేదా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కానీ ఫోన్ చేస్తే మీకు తెలియజేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇంకా మనకు ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సిలో కానీ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లు ఇంకా ఎన్ని ఉన్నాయని నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ అండి.